మాస్ మహారాజా రవితేజ కన్నడ బ్యూటీ శ్రీలీల జంటగా నటించిన మాస్ మసాలా మూవీ ధమాకా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూలు రాబట్టింది. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 23న విడుదలైన ఈ సినిమా 28 రోజుల పాటు థియేటర్స్ లో రన్ అయింది. ప్రస్తుతం నెట్ఫ్లిక్స్ లో అందుబాటులోకి వచ్చింది. థియేట్రికల్ రన్ లో ఈ సినిమా లాభాలు తెచ్చిపెట్టిన 100 కోట్ల క్లబ్ లో మాత్రం చేరలేకపోయింది. ధమాకా ప్రపంచ వ్యాప్తంగా 90 కోట్ల మేర గ్రాస్ వసూలు చేసిందని సమాచారం. దీనిలో షేర్ విలువ 47 కోట్ల మేర ఉందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ధమాకా మూవీ విడుదలకు ముందే మ్యూజికల్ హిట్ అయింది. సంగీత దర్శకుడు భీమ్ సిసిరోయిలో స్వరపరిచిన ప్రతి పాట ప్రేక్షకులను అలరించింది. అయితే సినిమా విడుదలైన తర్వాత పాపులర్ పల్సర్ బైక్ రీమేక్ సాంగ్ టీజర్ ను నిర్మాతలు విడుదల చేశారు. ఈ టీజర్ ప్రేక్షకులకు విశేషంగా ఆకట్టుకుంది. ఇప్పటికే ఈ పాటను థియేటర్స్ లో చూసిన వాళ్ళు ప్రేక్షకులు సైతం మరోసారి చూడాలని ఆశపడ్డారు. మొత్తానికి ఈ పల్సర్ బైక్ ఫుల్ వీడియో సాంగ్ ను ఈ రోజు నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ విడుదల చేసింది. గాజువాక ఆర్టీసీ కండక్టర్ ఝాన్సీ మూలంగా పల్సర్ బైక్ ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్ తెలుగు రాష్ట్రాల్లో బాగా పాపులర్ అయింది. శ్రీదేవి డ్రామా కంపెనీ టీవీ కార్యక్రమంలో ఈ పాటకు ఝాన్సీ డాన్స్ చేశారు. ఆమె డాన్స్ కు పల్సర్ బైక్ పాటకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఇప్పుడు ఇదే పాటను ధమాకా సినిమా కోసం రీమేక్ చేశారు. సంగీత దర్శకుడు భీమ్ సిసిరోలియో స్వయంగా ఈ పాటను ఆలపించారు. ఆ గాజువాక కండక్టర్ పాట వేసుకొండ్రా అంటూ రవితేజతో క్రెడిట్ కూడా ఇప్పించారు. ఇక ఈ పాటలో డాన్స్ విషయానికి వస్తే గాజువాక కండక్టర్ ఝాన్సీకి ఏ మాత్రం తీసుకోకుండా శ్రీలీల అద్భుతంగా డాన్స్ చేశారు. రవితేజ ఎనర్జీకి శ్రీలీల అందం ఆట తోడవడంతో పాటు పాట అదిరిపోయింది. ఈ ఫోటోలో శ్రీలీల ప్రధాన ఆకర్షణీయంగా కనిపిస్తున్నారు. ఆమె హావభావాలు స్టెప్పులు కళ్ళు తిప్పుకోనివ్వవు. ఇప్పటికే పాపులర్ అయిన ఒక ప్రైవేట్ సాంగ్ ను సినిమాలో రీమేక్ చేసి మళ్లీ హిట్ కొట్టడం అంటే మామూలు విషయం కాదు. ఈ విషయంలో ధమాకా టీం విజయం సాధించిందని చెప్పాలి.